సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీ బైబిల్ తెరచి లేఖనాలను స్పష్టంగా ఆలకించండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్వేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైననో అని ఎడ్ల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తలు చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరుగును. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహికను పశుపిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారుతో చెప్పుడు అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచరి. జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండువారును వెనక వచ్చుచుండువారును దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయుచుండురి. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చిన్న ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు వేయండి, మా కొరకు విజ్ఞాపన చేస్తూ మా నిమిత్తము ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుత్థానుడా మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ కృపాసన ఎదుకు వచ్చిన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని చదవబడిన లేఖనంలో నుండి మమ్మల్ని దర్శించి స్పృశించి మీ రక్షణ కార్యము మా జీవితాల్లో చేయమని ఈ చిన్న మనవి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. ఈ రోజున ఇది చదవడానికి గల కారణం ఈ పాటికి మీకు అర్థమై ఉండుంటుంది. యేసుప్రభు వారి యొక్క జీవితంలో యెరూషలేములోకి అనేక సందర్భాలలో ఆయన ప్రవేశించాడు. కానీ ఇప్పుడు ఈయన ప్రవేశించిన ఈ సందర్భం ఏదైతే ఉందో అది చివరి ప్రయాణం అని చెప్పాలి. ఎందుకంటే ఇక తను మరణం అవుతున్నాడనే విషయం తెలిసి చివరగా పస్కా పండుగ సమయాన ఆయన యెరూషలేములోకి ప్రవేశించాడు. సో ఈరోజు మన ధ్యానాంశం పేరేంటంటే జయకరమైన ప్రవేశం. జయకరమైన ప్రవేశం. ఆయన యెరూషలేములోకి ఒక జయకరమైన ప్రవేశాన్ని ఆయన ప్రవేశించాడు. సో ఈరోజు మట్లాదివారం సందర్భంగా మీకు విషయాన్ని గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజున మట్లాదివారం అంటే చాలా ఫోకస్ అంతా దేని మీదకి వెళ్ళిపోయిందంటే మట్టల మీదకి, గాడిద పిల్ల మీదకి వెళ్ళిపోయింది. పిల్లవాళ్ళకి మట్టల మీదకి వెళ్ళిందంటే అర్థం ఉంది, కానీ పెద్దవాళ్ళు అయిన మనము మట్టల మీదకి గాడి మీదకి మన ఫోకస్ మన ఆలోచన వెళ్ళిందంటే మనం ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగలేదని అర్థం. చిన్నపిల్లలు మట్లాదివారం అనేసరికి వాళ్ళకి ఎక్కడలేని సందడే, మీరు చూసే ఉంటారు. నిజానికి దేవుడు యెరూషలేములోకి ప్రవేశించింది మట్టల మీద ఊరేగిస్తారనో, గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన ఊరేగుతాడన్న ఉద్దేశంతోనూ ఈ జయప్రవేశం జరగలేదు. మనుషులమైన మన కొరకు తన ప్రాణం పెట్టడానికి ఆ యెరూషలేములో ప్రవేశించిన సందర్భమే ఈ మట్లాదివారం ఉద్దేశం. సో ఈ ఉదయకాల సమయంలో మన ఫోకస్ అంతా యేసుక్రీస్తు మీద పెడదాం. దేని మీద పెడదాం? మట్టల మీద కాదు, యేసు ప్రభు ఎక్కిన గాడిద కాదు. మన ఆలోచన మన ఫోకస్ అంతా ఎవరి మీద పెడదామంటే యేసుక్రీస్తు మీద పెడదాం. నేను 4 మాటలు లేదా 4 అంశాలు మీ ముందర పెడతాను. మన అంశం పేరు జయకరమైన ప్రవేశం. అందులో 4 మాటలు ఏంటంటే, 1 ప్రవచన నెరవేర్పు, 1 ప్రవచన నెరవేర్పు, 2 శిష్యుల విధేయత సిద్ధపాటు, 2 శిష్యుల విధేయత సిద్ధపాటు, 3 జనసమూహము ఆనందము ఆదరణ, జనసమూహము ఆనందము ఆదరణ, 4 యెరూషలేములో కలవరము, జనసమూహము యొక్క జవాబు మరియు గుర్తింపు, జనసమూహము యొక్క జవాబు గుర్తింపు.
ఈ 4 అంశాలు చెప్పి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. చదువుతున్నాను చూడండి. 21వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత యెరూషలేమునకు సమీపించి, తర్వాత అంటే ఈ 20వ అధ్యాయంలో ఉన్న సంభవాలు జరిగిన తర్వాత యేసు ప్రభు వారు తన శిష్యులను వెంటబెట్టుకుని ఎక్కడికి ప్రవేశించాడంటే యెరూషలేమునకు సమీపించాడు. ఆ యెరూషలేముకు ఆమడ దూరంలో లేదా కొద్ది దూరంలో ఒలీవ చెట్లు కొండ అనబడుతున్నటువంటి ప్రాంతం దగ్గర, లేదా ఒలీవ చెట్లు కొండ అనబడుతున్న కొండ మీద బేత్వేగే అనేటువంటి ఒక గ్రామం ఉంది. మరో లేఖనాల్లో బేత్వేగే, బేతనీ అనే పేరు కూడా చెప్పబడి ఉన్నది. ఈ బేత్వేగే అనేటువంటి మాటకు అర్థం పండని అంజూరప పండ్లు ఇల్లు అంట. పండని అంజూరపు పండ్లు ఇల్లు అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూసారం అది. అంజూరపు చెట్లు ఉంటాయి కానీ అవి ఏమండవు, పండవు. అటువంటి గ్రామాన్ని దేవుడు ఎన్నుకుని ఆ గ్రామంలో కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను విడిపించమని తన శిష్యులతో ఆజ్ఞాపించిన సందర్భం ఇక్కడ. తర్వాత ఆయన యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్వేగు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, యేసు ప్రభు దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో 2 శిష్యుల్ని పిలిచి ఈ విధంగా చెప్తున్నాడు, ఒక పని చెప్తున్నాడు. 2 ఎందుకు పిలిచాడంటే యూదుల ధర్మశాస్త్రం ప్రకారము వాళ్ళ యొక్క నిబంధన ఏంటంటే కంపల్సరీ ఒక సాక్ష్యాన్ని బలపరచాలంటే 2 సాక్ష్యము ఉండాలి. ఒక విషయాన్ని బలపరచాలంటే ఏం చేయాలా? 2 సాక్ష్యం ఉండాలి. కాబట్టి యెరూషలేమునకు వచ్చిన తర్వాత 2 శిష్యులను పిలిపించి ఆయన ఒక గ్రామానికి వెళ్ళి చెప్పబోయే పని విషయంలో ఇక్కడ అధికారత కనబడతా ఉంది. యెరూషలేము యూదుల యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పట్టణం. ఇజ్రాయేల్ దేశంలో యెరూషలేము అనేది చాలా ప్రాముఖ్యమైన పట్టణం. ఎందుకంటే వాళ్ళు సంవత్సరంలో కంపల్సరీ యెరూషలేముకు రాకుండా ఉండరు, ఎక్కడున్నా సరే. ఎందుకంటే ముఖ్యంగా పండగ సమయాలలో వాళ్ళు కంపల్సరీ ఎక్కడికి వస్తారు? యెరూషలేముకి వస్తారు. యెరూషలేము అనేసరికి వాళ్ళకు ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రం. అందులోకి యేసుప్రభు ఏ సమయంలో యెరూషలేముకి వచ్చాడంటే పస్కా పండగ సమయాన వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంటే ఒలీవ కొండ అనబడుతున్న బేత్వేగ్ అనే గ్రామంలో ఉన్నటువంటి చోట నుండి ఒక గాడిద పిల్లను విడిపించమని చెప్పడానికి ఒక పని 2 శిష్యులకి అప్పచెప్పాడు. కాబట్టి చూడండి, అక్కడ చదువుతున్నా ఉన్నాను. 22వ వచనం. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. మీ ఎదుటనున్న గ్రామం అంటే ఏ గ్రామం? బేత్వేగ్ అనేటువంటి గ్రామము. సో మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ప్రభులు వారు ఏం చెప్తున్నారంటే తన శిష్యులిద్దరికి, ఇదిగో ఆ కొండ మీద ఒక గ్రామం ఉంది కదా, ఆ గ్రామానికి వెళ్ళండి. అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల కూడా ఉంటుంది. మీరు వాటిని ఏం చేయాలంటే విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. చూడండి, ఈయన ఎక్కడ ఉన్నాడు? యెరూషలేము దగ్గరలో ఉన్నాడు. ఇంకా యెరూషలేములోకి వెళ్ళిపోలేదు. ఆ ప్రాంతం ఎక్కడ ఉంది? ఈ బేత్వేగ్ అనే గ్రామం యెరూషలేముకు కొద్ది దూరంలో ఒలీవ కొండ అనబడుతున్న కొండ మీద ఉంది. అంటే అక్కడ గాడిద పిల్ల ఉన్నట్టు. అది విప్పేటప్పుడు ఆ యజమానుడు అడుగుతాడు, ఎందుకు విప్పుతున్నారని. ఇది ప్రభువు కావాలని చెప్పండి అని. ఏమి జరగబోయేదాన్ని ముందుగా యేసు ప్రభు తన శిష్యులకి చెప్పాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే యేసు ప్రభు సర్వంతర్యామి, ఆయనకి సమస్తము తెలుసు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అక్కడ ప్రభు వారు చెప్తా ఉన్నారు, మీరు ఆ గ్రామానికి వెళ్ళండి. అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్ల ఉంటుంది. వాటిని విప్పి మీరు తోలుకుని రావాలని చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు గాడిద పిల్లనే ఎందుకు ఎన్నుకున్నాడు, లేదా గాడిదనే ఎందుకు ఎన్నుకున్నాడు అనేది ఒకసారి ఆలోచన చేస్తే నా వైపు చూడండి. ఇది ప్రవచన నెరవేర్పు. ఇదేంటి? ప్రవచన నెరవేర్పు. ఏంటి ప్రవచనం? జకరియా గ్రంథము 9వ అధ్యాయము
9వ వచనంలో ఆ 4వ వచనంలో చెప్పబడిన ప్రవచనం ఉంది. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ప్రవచన నెరవేర్పు. ఆ మాటే 4వ వచనంలో ఉంది. ఇదిగో ఆ 5వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహిక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. సో యేసు ప్రభు గాడిదను ఎన్నుకోవడంలో ఒక ఉద్దేశం ఏంటంటే ఇది ప్రవచన నెరవేర్పు. ఇదే నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు. ఏంటి ప్రవచనం అంటే ఇలా చూడండి, నా వైపు ఆయన ఇంకోటి ఎన్నుకోవచ్చు కదా, ఏనుగునో గుర్రాన్నో ఇంకా ఉన్నాయి కదా. గాడిదని ఎందుకు ఎంచుకున్నాడంటే గాడిద మీద ఎవరైనా ఒక వ్యక్తి వస్తున్నారంటే ఆ వ్యక్తి గొడవకు రావట్లేదు, శాంతి చేసుకున్నాక వస్తున్నాడు. ఏం చేసుకున్నాడు? శాంతి ఒప్పందం, అంటే సమాధానం పడడానికి వస్తున్నాడు. గుర్రం మీద వస్తే యుద్ధానికి వస్తున్నాడని అర్థం. యేసుప్రభు గుర్రం మీద రాలేడా? చెప్పండమ్మా, రాగలడు. ఆయన గుర్రాలు ఏమో తక్కువ. ఇప్పుడు యేసుప్రభు ఏది ఎంచుకున్నాడంట? గాడిదని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన గొడవన రావట్లేదు. ఆయన ప్రజలతోనూ లేదా సియోను వాసులతోనూ దేవుని పిల్లలతోనూ ఆయన ఒప్పందం. ఏ ఒప్పందం అంటే శాంతి ఒప్పందం చేసుకోవడానికి ఆయన గాడిద మీద రాబోతున్నాడు. కానీ రెండో మారు ఆయన గుర్రం మీద రాబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఆయన రెండో మారు గుర్రం మీద వస్తున్నాడంటే తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో గొడవ పెట్టుకోవడానికి వస్తున్నాడు. కానీ ప్రస్తుతం ఈ సందర్భంలో యెరూషలేము యొక్క ప్రవేశం ఎలా జరిగిందంటే ఆయన ఒక గాడిదను ఎంచుకుని గాడిద పిల్ల మీద యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా ఎందుకు జరుగుతుందంటే ప్రవచన నెరవేర్పు. జకరియా గ్రంథంలో చెప్పబడినట్లు, ఇదిగో సియోను కుమారి నీ యొక్క రాజు సాత్వికుడై గాడిదను భారావాహికను పసిపిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అంటే యేసుప్రభు గాడిదని ఎన్నుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రవచన నెరవేర్పు జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ మాటని అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి 2వ వచనంలో, మీ ఎదురునున్న గ్రామానికి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పుకుని తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టినని చెప్పి వారిని పంపెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమి జరగబోతుందో దేవునికి తెలుసు. ఆ వ్యక్తి అడుగుతాడు. ఎందుకంటే కట్టబడి ఉన్న గాడిదని ఇప్పుకొని పోతే ఎవడు ఊరుకుంటాడు? ఎవర్రా మీరు, ఎందుకు ఇప్పుతున్నారు అన్నప్పుడు ఆ యజమానికి ఈ మాట చెప్పండి. ఏమని తెలుసా? ఇవి ఎవరికి కావాలంట? ప్రభువునకు కావాలని చెప్పండి. వెంటనే ఆ దాసుడు ఏం చేస్తాడు? అవి విప్పి పంపివేస్తాడు అనే మాట అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో నేను ఏం చెప్పదలుసానంటే గాడిద ప్రభువు కావాలన్నట్టు ఈరోజు మనము కూడా ఎవరికి కావాలంటే దేవునికి కావాలి. నీకు దేవుడు కావాలో వద్దో నువ్వు ఆలోచన చేసుకో. కానీ దేవుడికైతే నువ్వు కావాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. గాడిద పిల్లనే కావాలనుకున్నవాడు తన స్వరూపంలో నిర్మించబడిన నిన్ను నన్ను దేవుడు వద్దంటాడా? వద్దనడు. ఆయనకి కావాలి. కట్టబడి ఉన్న గాడిద పిల్ల కావలసినప్పుడు ఆయన స్వరూపంలో చేయబడిన మనము కావాలన్న విషయం నీకు అర్థమైతే నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉండాలనే విషయం కూడా నీకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున దేవుడు కావాలని కోరుకుంటున్నాడు నిన్ను. ఎవరు కావాలి? నువ్వు దేవునికి కావాలి. మరి దేవుడు నీకు కావాలో వద్దు నువ్వే డిసైడ్ చేసుకో. ఆ యొక్క గాడిద యజమానితో చెప్పండి, ఇవి ఎందుకు మీరు ఇప్పుతున్నారని అడిగినప్పుడు ఇది ఎవరు కావాలని చెప్పమన్నాడు? ప్రభువునకు కావాలని చెప్పండి. వెంటనే అతను ఏం చేస్తాడంటే విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఆ రోజుల్లో గాడిదని ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలంటే గాడిద మీద వెళ్ళి ఒక రెంటకు కూడా తీసుకునేవారు.
కాబట్టి ఇప్పుడు ప్రభువు అడిగితే ఇది ఇది ఒకవేళ వాడిగానే అడిగితే ఇది ప్రభువు కావాలని చెప్పండి అనే ఉద్దేశంలో ఇది దేవుని ఏర్పాటు. ఎవరి ఏర్పాటు? ఇది దేవుని ఏర్పాటు. కాబట్టి దేవుడు ఆజ్ఞాపిస్తే ఎక్కడున్నవైనా ఏదైనా ఎవరైనా చేస్తారనే విషయం మనకు అర్థం అవుతూ ఉంది. కాబట్టి ఆ దాసుడు లేదా ఆ గాడిద యొక్క దాసుడు అంట మరో ప్రశ్న వేయకుండా ఏం చేస్తాడంట? తోలుకుని వెళ్ళండి అని చెప్తాడంట. సో ఇది ప్రవచన నెరవేర్పులో భాగంగా ప్రభులు వారు గాడిదను ఎన్నుకోవడం జరిగింది. సో ఈ మొదటి 4 వచనాల నుండి లేదా 5 వచనాల నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటే, మొదటగా ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు కనబడుతుంది. ప్రవచనం యొక్క నెరవేర్పు కనబడుతుంది. రెండోది, గాడిద పిల్ల దేవుడికి కావలసినట్లు ఈ రోజున మనము కూడా ఎవరికి కావాలి? దేవునికి కావలసిన అవసరత ఉన్నది. కాబట్టి ఈ రోజున నువ్వు ప్రభువుకు అవసరమై ఉన్నావో లేదనే విషయం నువ్వు ఆలోచన చేయి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను సూటిగా, దేవుడు మీకు కావాలా లేదా? ముందు ఆశ ఉండాలి కదా. ఆశ లేకపోతే మనం దాన్ని అందుకోలేము. ఒకవేళ ప్రభువు మీకు కావాల్సి వస్తే, నిజంగా ప్రభువు మీకు అవసరమైన అనుకుంటే అది మంచిదే. కానీ ఆ ప్రభువు మీకు ఎలా దొరుకుతాడన్నది మనం తర్వాత ఆలోచన చేద్దాం. కాబట్టి ఇక్కడ ప్రభువు గాడిదను కావాలని కోరుకున్నాడు. ఆ యజమానుడు గాడిదని విప్పి పంపించడం జరిగింది. తర్వాత ఎందుకు ఇలా జరిగిందంటే 4వ వచనంలో చెప్పబడింది, ప్రవక్తల యొక్క ప్రవర్తన వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరుగును. అది ఏమనగా అని 5వ వచనంలో ఇందాకలా మనం చదివిన జకరియా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం అది జరిగిందనమాట. ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమాధికారం అంటే దేవుడు ఎక్కడి నుండైనా ఏదైనా ఆజ్ఞాపించగలడు. ఆయన ఆజ్ఞాపించాడంటే ఎంతటిదైనా ఏ స్థాయిలోదైనా వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే దేవుని యొక్క సార్వభౌమాధికారానికి ప్రశ్నించేవాడు ఎవరు లేరు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు జ్ఞాపకం చేయాలి. యేసు ప్రభు ఏదైనా ఒక చేశాడంటే ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. ఏముంటుంది? ప్లాన్ ఉంటుంది. ఆయన ప్లాన్ లేకుండా ఏమీ చేయడు. ఆయన యెరూషలేములోకి ఎప్పుడు ప్రవేశించాలో, ఎప్పుడు అప్పగింపబడాలో, ఎప్పుడు గాడిద మీద రావాలో అన్నది ప్రతిదానికి ఒక ప్లాన్ ఉంటుంది. ఆయన ప్లాన్ ఎంతగా కరెక్ట్గా ఉంటుందో తెలుసా? 1 సెకను ఎక్కువ ఉండదంట, 1 సెకను తక్కువ ఉండదంట. అంత పగడబందీగా ఉంటుంది దేవుని ప్లాను. ఓ సందర్భంలో కానాను వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి మరియా యేసుతో అంటది, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందంటే మీరు ఏదైనా చూడొచ్చు కదా అంటే, అప్పుడు ప్రభువు వాడిని మాట్లాడి తెలుసా? నా సమయం ఇంకా అంటే ఏంటి? ఆయనకు ఒక ప్లాను ఉంది. ఎప్పుడు చేయాలో, ఏ టైంలో చేయాలో ఆయనకి తెలుసు. కాబట్టి దేవుడికి ఎప్పుడు ఏ సమయంలో యెరూషలేము ప్రవేశం చేయాలో, ఎప్పుడు తను మరణం పొందాలనే విషయం ఆయనకి ఒక ఆలోచన ఉంది. ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా ఒక ఆలోచన కలిగి, ఒక ప్లాన్ కలిగి ఉండాలా. ఆలోచన లేకపోతే ఆలోచన లేకపోతే మనము కొన్ని మార్లు ఇందాక మనం సామెతల గ్రంథంలో చదివాం కదా, భక్తిహీనుల ఆశ ఏమైపోతుందంట? భంగమైపోతుంది. ప్రభు మీద ఆధారపడాల. ప్రభు ఆలోచన మీద మనం ఆధారపడి జీవించాలి. కాబట్టి దేవుడికి ఒక ప్రణాళికబద్ధమైన ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారము దేవుడు విజయోత్సవ ప్రవేశాన్ని లేదా జయకరమైన ప్రవేశాన్ని మరి ఆ యెరూషలేములోకి ప్రవేశించడం జరిగింది. చూడండి, 6-7 వచనాలు చదివి 2వ మాటలోకి వెళ్తున్నాను. 6-7 వచనాలు ఏమనుందంటే, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. 2వ మాట, శిష్యుల విధేయత సిద్ధపాటు. శిష్యుల విధేయత సిద్ధపాటు. ఏంటి శిష్యుల విధేయత? శిష్యుల విధేయత? తీసుకెళ్ళు, ఇంకా పని అవదో, డిస్టర్బ్ కలగ చూడు. నాకు మనకి వీడియో వేస్ట్ అయిపోతుంది. నాకు శిష్యుల విధేయత సిద్ధపాటు. ఏంటి శిష్యుల విధేయత? చూడండి, అక్కడ 6వ వచనంలో చెప్పబడినట్టు, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. ఏం చేశారంటే శిష్యులు? యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము
చేసి, ఈ రోజున దేవుడికి ఎవరు కావాలో తెలుసా? యేసు ఆజ్ఞాపించిన ప్రకారము చేసేవాళ్ళు కావాలా? యేసు ఆజ్ఞాపించిన ప్రకారము చేసేవాళ్ళు కావాలా? మీకు చెప్పాను కదా, యేసు ప్రభు మీకు కావాలా అంటే మీరు కావాలన్నారు కదా, ఆ కావాలతో ఇప్పుడు ఆయన ఎవరికి అందుబాటులో ఉంటాడంటే ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం చేసేవారికి అందుబాటులో ఉంటాడు. మొదటి 5 వచనాల్లో ఏమని చెప్పాడు శిష్యులతో? మీరు ఆ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిద ఉంటుంది, ఆ గాడిదను విప్పుకొని తోలుకొని రండి. ఆ గాడిద యజమాని అడుగుతాడు, ఎందుకు మీరు విప్పుతున్నారంటే ఇది ఎవరికి కావాలి? ప్రభువు కావాలని చెప్పండి అన్నప్పుడు ఆ ప్రకారమే యేసు శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు చేస్తున్నావా అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎవరు ఆజ్ఞాపించిన ప్రకారం? దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు చేస్తున్నావా లేదన్నది మనం ఆలోచన చేయాలి. ఎవడు చేస్తాడంటే విధేయత కలిగిన వాడే చేస్తాడు. ఎవడు చేస్తాడండి? ఎవడు చేస్తాడు? విధేయత. ఇప్పుడు దేవుని మాట ఎవరు ఆలకిస్తారంటే ఎవరైతే దేవునికి విధేయులు ఉన్నారో వాళ్ళే ఆలకిస్తారు. దేవుని ఆజ్ఞకు లోబడాలి. యేసు ప్రభు శిష్యులు లోబడినట్టు ఈ రోజున మనము కూడా ఆయన శిష్యులం అయితే, నిజానికి యేసు ప్రభు ఆయన 12 మంది శిష్యులకు చెప్పిన మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్లో ఉంటుంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుని శిష్యులం అయితే ఇప్పుడు మనం ఎవరి మాట ఆలకించాలా? అమ్మా ఎవరు చెప్పండి. మీకు ఇంకో విషయం కూడా చెప్పనా? దేవుని మాట ఆలకించే వాళ్ళే దేవుని శిష్యులు అవుతారు. దేవుని మాట ఆలకించే వాళ్ళే దేవుని శిష్యులు అవుతారు. దేవుని మాట ఆలకించిన వాళ్ళు శిష్యులు అవరు, విశ్వాసాలు అంతకంటే కాదు. విశ్వాసకి శిష్యుడికి ఉన్న తేడా చెప్పనా? విశ్వాసి ఏదో ఆశించి వస్తుంది, శిష్యుడు ఏమీ ఆశించకుండా వస్తాడు. విశ్వాసి నాకు ఏదోటి జరగాలని కోరుకుంటాడు, ఏదో కావాలని కోరుకుంటాడు. శిష్యుడు ఏమి జరగకపోయినా దేవునికి మహిమ కలగాలని కోరుకుంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఒకసారి మరలా మీకు గుర్తు చేసే ప్రయత్నం ఏం చేస్తున్నానంటే యేసు ప్రభు శిష్యులు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం ఏం చేశారంట? చేశారంట. ఇక్కడ శిష్యుడి యొక్క పాత్ర జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ నువ్వు యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలనుకుంటే నువ్వు ఎవరి మాట ఆలకించాలంటే దేవుని యొక్క మాట ఆలకించాలనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవునికి విధేయత చూపించాలి, దేవుని ప్రణాళిక మీద నమ్మకం ఉంచాలి. ఇక్కడ శిష్యులు చేసిన రెండో పని ఏంటో తెలుసా? ఒకటి విధేయత చూపించారు, రెండోది నమ్మకం కూడా ఉంచారు. ఏ ఉంచారు? నమ్మకం. ఏంటి నమ్మకం? మీకు అర్థమైతే చెప్పాలి. ఏంటి నమ్మకం? మీకు ఏమి అర్థం కాదని నాకు తెలుసు. ఏంటి నమ్మకం అంటే అక్కడ ఒక గాడిద ఉంది, అక్కడ గాడిద పిల్ల ఉంది, వాటిని తోలుకొని రండి అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. మరి అక్కడ ఉందో లేదో నాలాటోడైతే ఏం చేస్తాడు? ఇదేంటి అక్కడ ఒక గాడిద ఉంటుందంట, గాడిద పిల్ల ఉంటుందంట, అక్కడ ఆడు అడుగుతాడంట, మీరు ఎందుకు ఇప్పుతున్నారని అడుగుతాడంట, ఇది ఎవరికి కావాలంట? ప్రభు కావాలని చెప్పమన్నాడంటే ఇది నిజమా అబద్ధమా అని వెళ్ళడం మానేస్తాను. కానీ శిష్యులు మాత్రం ఏం చేశారు? నమ్మారు. ఎవరు చెప్పింది? ప్రభు చెప్పింది. సో ఇక్కడ శిష్యుడికి రెండో క్వాలిటీ ఉండాలి తెలుసా? విధేయత ఉండాలి, ప్రభువు మీద నమ్మకం కూడా ఉండాలి. ఈయనమో ఓ చోట ఉన్నాడు, ఆ గాడిద పిల్ల ఓ చోట ఉంది, ఈయన పోయి దాన్ని విప్పుకొని రమ్మంటున్నాడు. నిజంగా అంత దూరం వెళ్ళిన తర్వాత గాడిద ఉందంటావా? ఒకవేళ ఉంటే విప్పితే ఆ వాండర్ మనల్ని ఏమైనా కొడతాడేమో, తిడతాడేమో అని ఆలోచన చేయాలి కదా. కానీ ఇది ఆలోచన చేయకుండా ప్రభు చెప్పిన మాటను గుడ్డిగా నమ్మారంటారు చూసారా? అలా ప్రభు చెప్పిన మాటను మనం ఏం చేయాలంటే గుడ్డిగా నమ్మాలి. ఎందుకంటే ఆయన ప్రభువు. ఆయన ఏదైనా ఆజ్ఞాపించాడంటే, ఏదైనా ఒక మాట అన్నాడంటే అది కంపల్సరీ నిజము. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు, ఆయన నరమాత్రుడు కాదు. కాబట్టి శిష్యులు రెండోదిగా ప్రభు చెప్పిన మాట మీద ఏముంచారు తెలుసా? నమ్మకం ఉంచారు. ఒకటి దేవుని మాటకి విధేయత చూపించారు, రెండోది ఏం చేశారు? ప్రభు యొక్క మాటను నమ్మారు. ఒకవేళ నువ్వు దేవుని శిష్యుడు అయితే నువ్వు దేవుని మాటకి విధేయత చూపించాలి, రెండోది నమ్మకము ఉంచాలి. ప్రభు మాటలు సత్యము, ప్రభు మాటలు సత్యము. మూడోది శిష్యులు ఏం చేశారో తెలుసా? 7వ వచనంలో ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చుని సిద్ధపరిచారు. ప్రభువు కావలసిన విధంగా గాడిదని ఏం చేశారు? సిద్ధపరిచారు.
ఎందుకంటే తోలుకొచ్చి ఊరికినే విడిచిపెట్టలేదంట. ఇదిగో ప్రభా నువ్వు తోలుకొని రమ్మన్నావు కదా, ఇగో తోలుకొని వచ్చాను, ఇంకో నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని అనలేదంట. ఏం చేశారంటే అక్కడ చెప్పబడిన మాట, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చోండు. అంటే ప్రభువారు కూర్చోవడానికి వీలుగా గాడిదను ఏం చేశారు చెప్పండమ్మా, సిద్ధపరిచారు. ఇప్పుడు ఎందుకే గాడిద మీద కూర్చున్నాడా ప్రభువారు, గాడిద పిల్ల మీద కూర్చున్నాడా? ఇక్కడ దేని మీద కూర్చున్నాడు అన్నది ముఖ్యం కాదు, ఆయన గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. మరి ఎందుకు రెండు తోలుకొచ్చారంటే, కొత్తగా ఏదైనా ఒక జంతువు మీద కూర్చోవాలంటే బెదురు ఉంటుంది దానికి. పక్కన తల్లి ఉందనుకో ఏం లేకుండా ఉంటుంది, బెదురు లేకుండా ఉంటుంది. ఎందుకంటే పక్కన ఎవరు ఉన్నారు, మా తల్లి ఉంది కాబట్టి అని. ఇప్పుడు ప్రభువు వారు కూర్చున్నది ఆ చిన్న గాడిద పిల్ల మీద. ఎందుకంటే ఇంతవరకు ఆ గాడిద పిల్ల మీద ఎవరో సవారీ చేయలేదు. మరి రెండు ఎందుకు తోలుకొచ్చారంటే, చిన్న గాడిద పిల్ల బెదరకూడదని పెద్దదాన్ని కూడా తోలుకొని వచ్చారు. కానీ ప్రభువు వారు ఆ చిన్న గాడిద పిల్ల మీద ఆ శిష్యులు తమ బట్టలు పరిచి సిద్ధపరిచినప్పుడు ప్రభువు వారు ఆ గాడిద మీద కూర్చున్నారు. ఇక్కడ నేను ఏం చెప్పదలిచానంటే, నా వైపు చూడండి, గాడిద కూర్చోవడానికి వీలుగా శిష్యులు ఆ గాడిద పిల్లను తయారు చేసినట్లు నా వైపు చూడండి, ప్రభువు నీ హృదయంలో నివసించినట్లు నీవు కూడా సిద్ధపడితేనే ప్రభువు నీ హృదయంలో కూడా నివసించగలుగుతాడు. అర్థమైందా? మరలా చెప్తున్నాను, ఆ గాడిద పిల్ల మీద ప్రభువు కూర్చోవడానికి విధంగా శిష్యులు సిద్ధపరిచి బట్టలు వేసినట్లు యేసు ప్రభు నీ హృదయంలో కూడా నివసించాలంటే నువ్వు కూడా నీ హృదయాన్ని దేవుని కొరకు అలా సిద్ధపరచుకునే విధంగా నువ్వు నేను బ్రతకవలసిన అవసరత ఉన్నది. ఎందుకంటే దేవుడు ఎక్కడ పడితే అక్కడ నివాసం చేసేవాడు కాదు. ఆయన ఎక్కడ నివాసం చేస్తాడంటే పరిశుద్ధమైన స్థలములలో మాత్రమే నివాసం చేస్తాడు. అలాగే పరిశుద్ధంగా ఉండేవారి హృదయాల్లో మాత్రమే నివాసం చేస్తాడు. బహుశా విప్పే సమయానికి తోలుకొచ్చే సమయానికి ఆ గాడిద యొక్క భౌతిక స్థితి ఎలాగుందో తెలియదు, కానీ తోలుకుని తీసుకొచ్చిన తర్వాత ఆ గాడిదను చాలా శుభ్రంగా తయారు చేసి ఇప్పుడు ప్రభు కూర్చోవడానికి వీలుగా గాడిద మీద ఏం వేశారు, బట్టలు వేశారు, దాన్ని సిద్ధపరిచారు. అంటే శిష్యులు ఏం చేశారు తెలుసా, మొదట ప్రభు మాటకు విధేయత చూపించారు, రెండోది ప్రభు చెప్పిన మాట మీద నమ్మకం ఉంచారు, మూడోది ప్రభు కూర్చోవడానికి వీలుగా గాడిదను సిద్ధపరిచారు. సో ఈ మూడు కూడా మన జీవితంలో జరగాలండి. మనం కూడా ప్రభు మాటకు విధేయత చూపించాలి, రెండోది ప్రభు యొక్క మాట మీద నమ్మకం ఉంచాలి, మూడోది ప్రభువు మన హృదయంలో నివసించులాగా మనం కూడా సిద్ధపడాలి. ఇకపోతే మూడవ మాటలోకి వెళ్దాం. అనగా మూడవ మాట అంటే ఆ చదవబడినటువంటి 21వ అధ్యాయం 8-9 వచనాలు. జన సమూహములలోని అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరచరి. జన సమూహంలో ఆయన ముందు వెళ్ళుచుండు వారు వెనక వచ్చుచుండు వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువారు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. సో ఈ మూడో మాటకు అర్థం ఏంటంటే జన సమూహముల యొక్క ఆనందము, ఆదరణ. నిజానికి గాడిదను సిద్ధపరిచింది ఎవరు? శిష్యులు. ఇప్పుడు ఆ గాడిద మీద ప్రభువు ఎక్కి బయటికి వెళ్ళిన తర్వాత బయట ఉన్న జన సమూహం కూడా ఆయన ఆదరించి ఆనందించారంట. బయట ఉన్న జన సమూహం కూడా ఆయన ఆదరించి ఆనందించారు. ఎలాగ ఆదరించారంటే ఒకసారి చూద్దాం చూడండి. ఇప్పుడు ఈయన యెరూషలేము బయట ఉన్నాడు, అవుట్కట్స్, అంటే ఇంకా యెరూషలేంలోకి వెళ్ళలేదు. ఇలాగ గాడిద పిల్లని తెమ్మన్నారు, అది బేత్వేగే గ్రామం నుండి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన శిష్యులు ఏం చేశారు, కూర్చోడానికి వీలుగా బట్టలు వేశారు. ఇప్పుడు ప్రభు వారు ఆ గాడిద పిల్ల మీద కూర్చొని ఇప్పుడు యెరూషలేములోకి ఎంటర్ అయ్యారు. అంటే యెరూషలేంలోకి ఎంటర్ అయ్యారంటే యెరూషలేం లోపలికి వచ్చారు. యెరూషలేం లోపలికి వచ్చిన తర్వాత అక్కడున్న జన సమూహాలు ఏమని అంటున్నారంట చూడండి, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. అంటే జన సమూహము సంతోషంతో ప్రభు యొక్క యెరూషలేము యొక్క జయప్రవేశ ఆహ్వానము లేదా జయప్రవేశ విజయము ఏదైతే ఉందో దాన్ని అక్కడున్న జనం కూడా ఏం చేశారంటే ఆదరించారు, ఆనందించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట చెప్పాలి.
జన సమూహము ప్రభువుని ఓసన్నా అని అంటున్నారంట. ఏమంటున్నారంట? ఓసన్నా. ఓసన్నా అనే మాటకు అర్థం ఏంటంటే రక్షించు, ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని అర్థం. రక్షించు లేదా ఇప్పుడే మమ్మల్ని రక్షించు. చూడండి 9వ వచనంలో, జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండువారు, వెనక వచ్చుచుండువారు, దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండరి. అంటే వచ్చిన జనము ప్రభువును ఏం చేస్తారంటే స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కేకలు వేస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఆ జయ ప్రవేశాన్ని వాళ్ళు కూడా పాలు పంపులు పొందుకున్నారు. ఇక్కడ విషయం చెప్పాల, అక్కడున్న జనసమూహము బహిరంగంగా యేసు ప్రభువుని తమ నోటితో ఈయనే మెస్సియా అని ఒప్పుకుంటున్నారు, లేదా ఈయనే యూదుల యొక్క రాజు అని ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే మనం ఇందాక చదివాం జకరియా గ్రంథంలో, నీ రాజు సాత్వికుడై దీన మనసు కలిగిన వాడే. యేసుక్రీస్తు ఎవరై ఉన్నారు? రాజు. ఆయన ఈ లోకానికే కాదు, రేపు రాబోయే ప్రపంచానికి కూడా ఆయన ఎవరు? రాజు. కాబట్టి ఆ రాజును గూర్చి అక్కడున్న జనసమూహం ఏం చేస్తున్నారని తెలుసా? జయకేతనం వేస్తూ వాళ్ళు కూడా కేకలు పెడతా ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? కేకలు పెడతా ఉన్నారు. దారి పొడుగున మట్టలు పరిచి వాళ్ళ అంగీకారాన్ని కూడా తెలియపరిచారు. ఏం చేశారు? తెలియపరిచారు. ఎందుకంటే యేసుక్రీస్తు రాజు అని వాళ్ళు గుర్తించారు. ఇక్కడ నా ప్రశ్న, యేసుక్రీస్తు రాజు అని నువ్వు గుర్తిస్తున్నావా? అక్కడున్న జనసమూహము ఈయన మెస్సియా, ఈయన అధికారం గలవాడని శిష్యులు మాత్రమే కాదు గుర్తించడం, ఎవరు గుర్తించారంట? అక్కడున్న జనాలు కూడా యేసు యొక్క రాజ్యాధికారాన్ని గుర్తించారు. మరి యేసు ప్రభువే నిజమైన దేవుడని, ఆయనే నిజమైన రాజ్యాన్ని మనం గుర్తిస్తున్నామా? రెండోది, అక్కడున్న జనసమూహం ఇంకో పని కూడా చేశారు. వాళ్ళ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? బహిరంగంగా. అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఇలా చూడండి, నా వైపు మనం దిన ర్యాలీ చేసామా? ఆ ర్యాలీలో ఎవరు పాల్గొన్నారు? క్రైస్తవులు అనబడుతున్న వారు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? మేము క్రీస్తు బిడ్డలమని మన విశ్వాసాన్ని ఏం చేసాం? బహిరంగంగా తెలియపరిచాం. ఇంటి దగ్గర ఉన్న నీ విశ్వాసము, మందిరంలో ఉన్న విశ్వాసము, ఇప్పుడు నీ విశ్వాసం బహిరంగంగా కూడా నువ్వేం చేసావు? తెలియపరచావు. అంటే ఇక్కడున్న ప్రజలు కూడా యేసుక్రీస్తు పట్ల తమకున్న విశ్వాసాన్ని బహిరంగంగా ఏం చేశారు? తెలియపరిచారు, ఒప్పుకున్నారు. ఒకళ్ళు రేపటి దినాన ఇలా అడగచ్చు, మిమ్మల్ని పేరు పెట్టి మీరు యేసు ప్రభువును నమ్ముకున్నారా అన్న విశ్వాసం ఇంతవరకు నీ ఇంటికే పరిమితం అయ్యింది. ఇప్పుడు అవసరమైతే బహిరంగంగా ఒకళ్ళు చెప్పవలసి వస్తే ఏం చేయాలా? చెప్పాలా? దాసేయాలా? చెప్పనమ్మా, అలగిస్తున్నారా? చెప్పాలా? దాసేయాలా అంటున్నాను. చెప్పాలి. అక్కడున్న జనసమూహం ఆ పనే చేశారు. ఒకటి, యేసుక్రీస్తును రాజుగా అంగీకరించారు. రెండు, వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేశారు? బహిరంగంగా ప్రకటించారు. నేను ప్రతి మాటలోనూ కొన్ని మాటలు చెప్తున్నాను. ప్రవచన నెరవేర్పు ఎందుకు జరిగిందంటే, జకరియా గ్రంథంలో చెప్పబడినట్లు ఆయన గాడిదని ఎంచుకుని ఒక శాంతియుతమైన ఒప్పందం చేసుకోవడానికి ఆయన యెరూషలేములోకి ప్రవేశించాడు. అది ప్రవచన నెరవేర్పులో భాగంగా. రెండోది, యేసుక్రీస్తు యొక్క శిష్యులు దేవుడు మాటకు విధేయత చూపించారు, నమ్మకం ఉంచారు. మూడవదిగా ఆయన కూర్చోవడానికి వీలుగా గాడిదను సిద్ధపరిచారు. ఇప్పుడు ఈ చదవబడిన మూడో సందర్భంలో యెరూషలేములో ఉన్న ప్రజలు ఆయనను మెస్సీగా గుర్తించి ఆయన అధికారాన్ని ఒప్పుకున్నారు. రెండోది, వాళ్ళ విశ్వాసాన్ని కూడా బహిరంగంగా ఏం చేశారు? తెలియపరిచారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, యేసుక్రీస్తు మన రాజేనా? రాజాను తలవపడం కాదు, నీ హృదయంలో నిజంగా అలా గుర్తెరిగావా అని అడుగుతున్నాను. రెండోది, యేసు ప్రభు నీ హృదయంలో రాజుగా గుర్తెరగడమే కాదు, అవసరమైతే నీ విశ్వాసాన్ని బహిరంగంగా కూడా నువ్వేం చేయాలా? ఒప్పుకుని తీరాలి. వాళ్ళ విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. అంతేకాకుండా వాళ్ళు కొమ్మలను నరికి వాళ్ళ బట్టలు దారి పొరుగున పరిచి దేవుని గౌరవిస్తున్నారు. దేవుణ్ణి ఏం చేస్తున్నారు? గౌరవిస్తున్నారు. అంటే యేసు పట్ల వాళ్ళ యొక్క వినయ విధేయతలు, భక్తిని ఏం చేస్తున్నారంటే చాటుతూ ఉన్నారు. ఎందుకు వేయాలా చీరలు, ఎందుకు వేయాలా మట్టలు అంటే అది గౌరవం. చూడండి, ఎప్పుడైనా ఒక వ్యక్తి సంఘంలోకి వచ్చినప్పుడు గౌరవించాలని పెద్ద పెద్ద పూలదండలు వేస్తుంటారు. ఎందుకు అంత పూలదండ అంటే గౌరవం.
వాళ్ళకున్న దాంట్లో పూలదండల లేదా చిన్న బొకే ఇస్తారు. ఇప్పుడు యేసుప్రభుని ఎందుకు ఆ విధంగా ఊరేగిస్తున్నారంటే దేవుని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాస ప్రమాణం. ఖర్జూరపు మట్టలేసో లేదా మామూలు మట్టలేసో లేదా చీరలేసో దారి పొడుగున చేయడం ద్వారా గౌరవం, దేవుని గౌరవిస్తున్న విధానం కనబడతా ఉంది. ఇకపోతే 4వ మాటను మనం ధ్యానం చేద్దాం. 21వ అధ్యాయంలో 10-11 వచనాలు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. సో ఈ 4వ మాట యెరూషలేములో కలవరము, జనసమూహము యొక్క జవాబు. యేసు ప్రభుల వారు ఆదివారమున ఆయన యెరూషలేములోకి ప్రవేశించిన పిమ్మట అక్కడున్న జనసమూహము ఆయన దారి పొడుగున ఆహ్వానించి, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేసిన వీరు ఈ కేకలు విన్నటువంటి యెరూషలేములో ఉన్న అక్కడ పట్టణస్థులు ఈ కేకలకు ఈ అల్లరికి కారణం ఏమిటని చెప్పేసి వాళ్ళు కలవరం చెందారంట. సో ఈ కలవరం చెందినటువంటి పట్టణస్థులకి జన సమూహము ఏమని సమాధానం ఇచ్చిందంటే, ఈయన నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. నిజానికి వీరు చెప్పినటువంటి ఈ జవాబు కలవరం చెందుతున్న జనాంగానికి కరెక్ట్ జవాబు ఇచ్చారా అంటే ఇవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే యేసు ప్రభు ప్రవక్త కాదు, ఆయన దేవుడు లేదా దేవుని కుమారుడు. సో వీళ్ళు ఆ ముందు వచనాల్లో యేసు ప్రభుని వారిని అంత ఆదరించి ఆహ్వానించడానికి కారణం ఏంటంటే వాళ్ళకు రాజుగా గుర్తించారు. కానీ ఏ రాజుగా గుర్తించారంటే ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజ్యం కావాలి కాబట్టి, ఈ భూలోక సంబంధమైన రాజ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి అందుకని రాజుగా గుర్తించి ఆయన ఆహ్వానించడం అయితే చేశారు. కానీ కలవరం చెందుతున్న జనాంగానికి మాత్రం వీళ్ళు సరైనటువంటి జవాబు ఇవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే యేసుప్రభు వారే ఓ సందర్భంలో తన శిష్యులతో అంటాడు, నన్ను గురించి ఏం మాట్లాడుతున్నారు అంటే అక్కడ ఉన్న శిష్యులు అంటారు, నువ్వు ఏలియావని లేదా మోషే అని లేదా ప్రవక్తల్లో ఒకడని ఇలా చెప్పుకుంటున్నారు అన్నప్పుడు మరి మీరేమనుకుంటున్నారని మాట్లాడతాడు. అప్పుడు పేతురు, నువ్వు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు అని చెప్తాడు. పేతురు, ఇది దేవునికి బయలుపరిస్తేనే కానీ ఇది నీకు తెలియపరచబడలేదని అంటాడు. అంటే ఆయన దేవుడు లేదా దేవుని కుమారుడు, అంతేగాని ఆయన ప్రవక్త కాదు. ప్రవక్త అని చెప్పినంత మాత్రాన అక్కడున్న జనసమూహము పూర్తిగా యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించలేదు. ఆయన ఒక రాజుగా గుర్తించారు, కానీ అది భూలోక సంబంధమైన రాజ్యం ఇచ్చేవాడుగా గుర్తించారు తప్ప ఆయన దేవుని కుమారుడిగా గుర్తించలేదు. అందుకే రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది, ఎవడైతే తన నోటితో ప్రభువు అని నమ్మి విశ్వసిస్తాడో వాడికి రక్షణ. ఇక్కడున్న ఈ జనసమూహము యేసు ప్రభుని సరిగా అర్థం చేసుకోకుండా ఆయన ఒక ప్రవక్తగా మాట్లాడారు. సరే, ఇప్పుడు మన విషయానికి వస్తే మనం ఏ విధంగా అర్థం చేసుకున్నాం యేసు ప్రభుని? ఆయన ఒక అందరి దేవుళ్ళలో ఒక దేవుడిగా అర్థం చేసుకుంటున్నారా, లేదా ఈయనే నిజమైన దేవుడు అని అర్థం చేసుకుంటున్నారా? ఒకవేళ ఈయనే నిజమైన దేవుడని నువ్వు అర్థం చేసుకుంటే ఇలా కలవరం చెందుతున్న జనాంగానికి మనం ఏ విధమైన జవాబు ఇస్తున్నాం? ఆల్రెడీ యెరూషలేము పట్టణంలో ఉన్న వాళ్ళు చాలామంది కలవరం చెందుతున్నారు అక్కడ జరుగుతున్న అల్లరిని బట్టి. అలా కలవరం చెందే జనాంగానికి సరైన సమాధానం ఇవ్వాల్సిన పోయినటువంటి ఆ జనాంగము లేదా జనసమూహము యేసు ప్రభుని పూర్తిగా ఒక దేవుడుగా లేదా దేవుని కుమారుడుగా వాళ్ళు ప్రజెంటేషన్ చేయలేకపోయారు. కారణం ఏంటంటే యేసు ప్రభుని ఒక భూలోక సంబంధమైన వ్యక్తిగా, ఒక ప్రవక్తగా లేదా ఒక రాజుగా గుర్తించారు తప్ప ఆయన దేవుడుగా అక్కడున్న జనాంగము జనసమూహము ప్రభులు వారిని గుర్తించలేదు. మరి ఈ రోజున మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని
మరి నువ్వు ఏ విధంగా గుర్తిస్తున్నావు అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే యేసు ప్రభువును మనం సరిగా అర్థం చేసుకోలేకపోతే, ఆయనే నిజమైన దేవుడని, ఆయన తప్ప వేరే మార్గం లేదని మనకు గ్రహింపు లేకపోతే, ఈ రోజున మన సమాజంలో కలవరు చెందుతున్న వారికి కూడా మనం సరైన జవాబు ఇవ్వలేని వారుగా ఉంటాం. నిజానికి ఇక్కడ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, ఈ రోజున ప్రభు నీకు అర్థం అవ్వాలి, అర్థం కాని వారికి నువ్వు అర్థమయ్యేలా చెప్పాలి. మనమే ప్రభువును పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే ఇంకా అర్థం కాని వారికి మనం అర్ధరహితులుగా మిగిలిపోతాం. ఈ 4వ సందర్భంలో ఆ కలవరం చెందుతున్న జనాంగానికి లేదా పట్టణానికి ఇక్కడున్న జనసమూహము సరైన సమాధానం ఇవ్వలేదనేది నాకు అర్థమవుతున్న విషయం. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలమైన మనము కూడా మన కళ్ళెదురుకుంటా అనేక మంది జనసమూహము ఇంకా యేసు ప్రభు ఎవరో తెలియని వారుగా ఉన్నారు. వాళ్ళందరికీ తెలియపరచవలసిన బాధ్యత సంఘమైన మన మీద ఉన్నది. అది పాస్టర్ గారే చూసుకుంటారు, అది పాస్టర్ గారికి సంబంధించిన విషయం అని అనకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధికి వస్తున్నామంటే, సంఘంలో సభ్యులమయ్యామంటే, మనము కూడా ఇంకా దేవుని ఎరగని జనాంగానికి సరైన సమాధానం చెప్పే ఆధ్యాత్మిక స్థితిలోకి మనం వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అట్టి రీతిలుగా యాజకులుగా, యాజక సమూహంగా ఈ రోజున సంఘమైన మనల్ని గుర్తించాడు. అటువంటి యాజక సమూహంగా మనం పనిచేయాలంటే ప్రభు మనకి అర్థం అవ్వాలి. అంతే తప్ప కలవరం చెందుతున్న వారిని ఇంకా కలవర పెట్టే విధంగా మనము ప్రవర్తించకూడదు. కాబట్టి ఈ సందర్భంలో ఈ యొక్క జయకరమైన ప్రవేశము అనబడుతున్న ఈ యొక్క వర్తమానంలో మొదటి 5 వచనాలు ప్రవచన నెరవేర్పుగా దేవుడు గాడిద మీద యెరూషలేములోకి ప్రవేశించాడు. రెండవది, మరి దేవుడు అనగా యేసుక్రీస్తు శిష్యులకు ఆజ్ఞాపించిన రీతిలో శిష్యులు విధేయత చూపించి ఆయన కూర్చోవడానికి వీలుగా సిద్ధపాటు చేశారు. మూడవది, ఆయన యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు జనసమూహాలు ఆనందంతో మరి ఆయన ఆదరించి, దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చుచున్నవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని ఓసన్నానుచు కేకలు వేశారు. నాలుగవదిగా, ఆ యెరూషలేము పట్టణమంతయు కలవరం చెందుతున్నప్పుడు వీళ్ళు సరైన సమాధానం ఇవ్వలేనటువంటి ఒక జనసమూహంగా యేసు ప్రభుని, అసలు యేసు అనే మాటకి రక్షకుడు అనేటువంటి అర్థమొచ్చే రీతిలో చెప్పకుండా ఆయన ప్రవక్త అయిన యేసు అని చెప్తున్నారు. నిజానికి ఆయన ప్రవక్త అయిన యేసు కాదు, రక్షించే యేసు, రక్షకుడైన యేసు. ఆ విషయాన్ని ప్రజెంటేషన్ చేయవలసింది పోయి ఆయనను ఒక ప్రవక్తగా, ఈయన గలిలయలోని నజరేతు నుండి వచ్చాడన్నట్టుగా ప్రజెంటేషన్ చేస్తున్నారు. లేదా వాళ్ళకి ఆ విధమైన సమాధానం చెప్పారు. లేదు, యేసు ప్రభు ప్రవక్త కాదు, ఆయన ఒక ఇర్మియా కాదు, ఒక ఏలియా కాదు, ఆయన సాక్షాత్తు దేవుడు, మనల్ని రక్షించేవాడు. ఆ నమ్మకం మనకు ఉండాలి. అలా నమ్మకం లేని వారికి నమ్మే విధంగా మనము దేవుని గురించి చెప్పాలి. సో ఈ పునరుత్థాన ఆదివారం మందు మనం నేర్చుకున్న ఈ పాఠాల నుండి మనము ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, శిష్యులు దేవునికి విధేయత చూపించినట్లు మనం కూడా విధేయత చూపిస్తున్నామా? దేవుడు మన హృదయాల్లో నివసించులాగున సిద్ధపాటు చేస్తున్నామా? అంతేకాకుండా ఈ రోజున కలవరం చెందుతున్న జనాంగానికి ఏ విధమైన సమాధానం ఇచ్చి ప్రభుని మహింపరుస్తున్నామో లేదా ఘనపరుస్తున్నామో అన్నది ఒకసారి మనం ఆలోచన చేయాలా. ఆలోచించడమే కాదు, మనము కూడా సంపూర్ణంగా ప్రభుని రక్షకుడుగా అంగీకరించకపోతే లేదా విశ్వసించకపోతే ఆ కలవరం చెందుతున్న జనాంగానికి మనకి పెద్ద తేడా ఏమీ లేదనే విషయాన్ని కూడా గ్రహించాలి. ఈ మాటలు దేవుడు మన వినుకుల్లో దేవునికరంగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని నామాన్ని మరొక మారు స్తుతిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం.